మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అండ్ వన్ మోర్ థింగ్ డినాయిస్ ఎలా చేయాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ దివ్య రడపక వ్లాగ్స్. నా పేరు దివ్య. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnail చూస్తుంటారు కదా నేను దేని గురించి వీడియో చేస్తున్నాను. సో ఈ రోజు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎలా, ఏ యాప్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ టిప్స్ 3 ఆప్షన్స్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో అవేంటంటే, ఒకటి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అండ్ వన్ మోర్ థింగ్ డినాయిస్ ఎలా చేయాలి. ఈ 3 ఆప్షన్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేనే కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఆ వీడియోస్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే నేను నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇన్షార్ట్ యాప్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక వితౌట్ మైక్ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్లయితే క్లోజ్ రూమ్లో కూర్చొని మీ వాయిస్ని అయితే మీరు ఇవ్వండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో అది అనమాట. మైక్ ఉంటే ఆటోమేటిక్గా వాయిస్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది అది కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇన్షార్ట్ యాప్ని ఓపెన్ చేయగానే మనకైతే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఏంటంటే వీడియోస్, ఫొటోస్, ఇంకా కొలిక్. సో ఈ 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. అందులో నేను వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోస్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకైతే కొన్ని వీడియోస్ న్యూ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మనకున్న ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో మన గ్యాలరీలో, ఆ వీడియోస్ నుంచి నువ్వు ఏ వీడియో అయితే నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ వీడియోని క్లిక్ చేసుకోండి. సో ఆ వీడియో తీసుకున్న తర్వాత లేదు నేను ఇంకో వీడియో కూడా యాడ్ చేయాలనుకుంటే పక్కనే రెడ్ కలర్ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయడం వల్ల మీరు ఇంకో వీడియో అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అలా మీకు కావాల్సిన వీడియోస్ని అయితే మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోలో ఉన్న వాయిస్ మీరు ఇదే ఇవ్వాలనుకుంటున్నాను, ఇదే వాయిస్ నేను పెట్టాలనుకుంటున్నాను అంటే ఓకే. లేదు ఇది నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఈ వీడియోలో ఉన్న వాయిస్ నాకు వద్దు అనుకుంటే పక్కనే మీకు వాయిస్ అనే ఆప్షన్ దగ్గర మ్యూట్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేయడం ద్వారా వాయిస్ని వాల్యూమ్ని తక్కువ చేసుకోవచ్చు, అదే మ్యూట్లో పెట్టుకోవచ్చు, హైలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఏంటంటే, వీడియోస్ యాడ్ అయిన తర్వాతకి పక్కన మీకు మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసుకున్నాక మీకు రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మైక్ది. సో అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వాయిస్ అనేది ఇవ్వచ్చు అనమాట. అది క్లిక్ చేస్తే మనకు వాయిస్ అనేది డైరెక్ట్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో అందులో మీకు పక్కన 3 సెకండ్స్ ఆప్షన్ ఉంది కదా, అది మ్యూట్లో పెట్టేస్తే మీకు వాయిస్ డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది. లేదు నేను కొంచెంసేపు ఆగి రికార్డ్ చేసుకుంటా అంటే 3 సెకండ్స్ మీద మీరు మ్యూట్ పెట్టేసేయ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఒకేసారి లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా బ్రీతింగ్ తీసుకొని ఆగి కూడా మీకు మాట్లాడే ఆప్షన్ అయితే ఉంటుంది. సెకండ్ ఇలా అనమాట. సో మీరు కొద్దిగా మాట్లాడి మీరు మళ్ళీ రెడ్ బటన్ క్లిక్ చేస్తే వాయిస్ అనేది రికార్డ్ అవ్వడం ఆగిపోతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే వాయిస్ అనేది రికార్డ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మీకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఏం రాదు, హ్యాపీగా వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు వన్స్ వాయిస్ అనేది మొత్తం రికార్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఇందులో మీకు అది సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనం వాయిస్ అనేది డినాయిస్ చేసుకోవచ్చు. సో ఆ వాయిస్ అనేది డినాయిస్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉంటుందో అది మ్యూట్ అయిపోతుంది, మనకి వాయిస్ మాత్రం క్లారిటీగా వినిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ వాయిస్కి వాల్యూమ్ హై పెట్టుకోవచ్చు, స్లో పెట్టుకోవచ్చు. అంటే 100 to 200 బిలో ఉంటుంది అనమాట. మీరు మైక్లో రికార్డ్ చేస్తున్నట్లయితే 150 రేంజ్ పెట్టుకోండి, లేదంటే ఫోన్తో రికార్డ్ చేసుకుంటే 200 వరకు పెట్టుకోండి. సో ఇది వాయిస్ వాల్యూమ్ని పెంచుకోవడం, వాయిస్ రికార్డ్ చేసుకోవడం అండ్ డినాయిస్ అనమాట. నెక్స్ట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, అదే మ్యూజిక్ పైన క్లిక్ చేసినప్పుడు ఫీచర్డ్ అంటే ఇన్బిల్ట్గా ఇన్షార్ట్లో ఉన్న మ్యూజిక్ని మనం యూజ్ చేసుకోవడం. అందులో కొన్ని లిస్ట్ అవుట్ మ్యూజిక్స్ వస్తాయి. సో అది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే యూజ్ అని అంటే అది ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ యూట్యూబ్దే కానీ బయట ఏ మ్యూజిక్ మీరు యూజ్ చేసినా కూడా
కాపీ రైట్స్ ఇంకా స్ట్రైక్స్ అయితే పడతా ఉంటాయి. సో మీరు ఒకవేళ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ 10 to 15 వాల్యూమ్ మాత్రమే పెట్టుకోండి. మీ వాయిస్ ఓవర్ గా ఉండేటట్టు, మీ వాయిస్ మంచిగా క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి. మ్యూజిక్ ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా కూడా వాల్యూమ్ అనేది తక్కువగా ఇవ్వండి. ఇది చాలా మంది తెలియదు అనమాట. అందుకే కాపీరైట్స్ పడతాయి, స్ట్రైక్స్ పడతాయి. అండ్ షార్ట్ మ్యూజిక్స్ అయితే అంటే షార్ట్ వీడియోస్కి అయితే మ్యూజిక్స్ యాడ్ చేసుకోవచ్చు, బెటర్ ఆప్షన్. అండ్ వాటికి కూడా కాపీరైట్స్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి. కానీ జాగ్రత్త, నేను చెప్పేది ఏంటంటే షార్ట్స్ కి కూడా మీ ఓన్ వాయిస్ యూజ్ చేస్తేనే ఇంకా బెటర్ నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే మీ వాయిస్ కి ఒక రికగ్నైజ్ ఉంటుంది అండ్ మీ వీడియోస్ తొందరగా గుర్తుపడతారు. అంటే ప్రజెంట్ మీకు అంత రీచ్ రాకపోయినా కూడా కొంచెం ఒకనొక టైం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా మీ వాయిస్ రికగ్నైజేషన్ ఉంటుంది. కాబట్టి మీ ఓన్ వాయిస్ ని వీడియోస్ ని రికార్డ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ సో ఇప్పుడైతే మ్యూజిక్ ని యాడ్ చేసుకున్నాక 10 to 15 వాల్యూమ్ అయితే పెట్టేసేయండి, అది బెటర్ ఆప్షన్. అండ్ సో ఇంకా మై మ్యూజిక్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా, అందులో మీ డివైస్ లో మీ ఫోన్ లో ఉన్న మ్యూజిక్ ఏదైనా ఉంటే సో అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షన్. ఇందులో వాయిస్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఇంకా ఎఫెక్ట్ అందులో మీరు మేల్ వాయిస్ అయినా, ఫీమేల్ వాయిస్ అయినా, బేబీ వాయిస్ అయినా, ఇలా డిఫరెంట్ వాయిస్ ఎఫెక్ట్ కూడా మీకు ఇవ్వచ్చు. అండ్ ఈ వాయిస్ మీకు స్పీడ్గా కావాలంటే స్పీడ్గా, స్లోగా కావాలంటే స్లోగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఇన్ షార్ట్ లో ఉన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే ఇంకొంతమందికి కూడా నా వీడియో షేర్ అవుతుంది మీ ద్వారా. సో నాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ఎందుకంటే ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇలా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో. అండ్ నా హోప్ ఏంటంటే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 100 లైక్స్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కొంచెం లైక్ చేయొచ్చు కదా. దిస్ ఇస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్, టేక్ కేర్.